అంబటి రాంబాబుకి నిన్న కోర్ట్స్ కూడా చాలా క్లియర్గా చెప్పారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడక, షరతులతో కూడిన షరతులో కూడా నువ్వు ఇష్టం వచ్చినట్టు వాగకూడదు, కంట్రోల్ ఉండి మాట్లాడాలని చెప్పి షరతులు ఇచ్చారు. సో బేసికలీ ఈ ఐకాన్ స్టార్ బయటకు వచ్చిన తర్వాత ఏమీ నోరు ఇప్పలేడు కాబట్టి తనకున్న చరిష్మాని పోగొట్టుకుని చివరికి ఇంట్లో బ్రెడ్ ఆమ్లెట్లు వేసుకుంటే వీడియోలు పెట్టుకోవడం తప్ప పొలిటికల్ గా అని చెప్పి ఈసారి అరవలేడు. ఒకవేళ అరిస్తే మళ్ళీ ఇలాంటి మాటలు చేస్తే ఇంతకంటే ఎక్కువ చర్యలు తీసుకుంటాం అని కోర్ట్స్ క్లియర్ గా ఇచ్చినాయి. డైరెక్ట్ గా ఓపెన్ గా అంబటి రాంబాబు అని చెప్పి క్లియర్ గా చెప్పేసి. అంటే కోర్టు ఇంత మాట్లాడినా సరే బయటకు అంత నవ్వు మళ్ళీ చిరునవ్వు వేసుకుని బయటకు వచ్చి అన్నా అంటే అది అక్కడ అన్న కాదు, వీడియో చూస్తే మనకు అర్థమవుతుంది. దాంట్లో ఏంటంటే పులి అంటే అనుకుంటే వెళ్తాడు అంబటి రాంబాబు. తెలియదు అక్కడ చిరుతపులు అసలు చిరతపులు వచ్చిందని తెలిస్తే కూడా ఈ పిల్లి అయిపోయి లోపలికి వచ్చి ఉంటది. మొత్తం తెలుసుకుని ఉంటాడు. లోపలికి వెళ్ళి కోర్టు విషయాలు, వాళ్ళు చెప్పిన షరతులు, బెయిల్ వచ్చిందని కానీ ఇంకొక లంచ్ మోషన్ మూవ్ చేశారు నిన్న. బెయిల్ ఇచ్చేయండి మా అంబటికి ప్లీజ్ అని చెప్పి. సరే ఈ కేసులో బెయిల్ ఇస్తాం, కానీ మిగతా కేసు ఇప్పుడే వచ్చింది కదా పీటీ వారెంట్, అక్కడ తీసుకెళ్ళి దాని తర్వాత 14 రోజులు రిమాండ్ అయిన తర్వాత అప్పుడు ఆలోచిస్తాం ఆ బెయిల్ గురించి. ఇస్తారో ఇప్పుడు అది కూడా తెలియదు. ఈ లోపు మిగతా 3 కేసులు రెడీ అవుతున్నాయి. ఈ లోపు అంబటి రాంబాబు చేసిన అగాయిత్యాల్లో ఎవరైనా తీసుకొచ్చి ఇంకేమైనా కేసులు పెట్టారే అనుకో, అబ్బో